వాళ్ళ అమ్మగారిని చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ దుఃఖం వచ్చినా దేవుడి దగ్గరే ప్రార్థన చేస్తుంది, సంతోషం వచ్చినా దేవుడి దగ్గరే ప్రార్థన చేస్తుంది. తన జీవితంలో ఏం జరిగినా దేవుడికి ప్రార్థన చేస్తుంది. అందుకే వాళ్ళ అమ్మ ఎక్కువ ప్రార్థనలో గడపడం చూశాడు కనుకే వాళ్ళ అమ్మ చేసిందంటే చేస్తాడు. ఇప్పుడు నేను జాగ్రత్త, పిల్లలు ఉన్న వాళ్ళు గమనించండి. మా పిల్లలు మాట వింటలేదు, తిరగబడుతున్నారు, మాట వింటలేదంటే అలా చూశారు. మరి నేను నా మాట అర్థమవుతుందా? మా పిల్లలు మాట వినడం లేదంటే అలా పెంచారు అడుగుతున్నాను. మరి ఏం చెప్తామండి? కొడతామండి, తిడతామండి అంటే కొట్టొద్దు, తిట్టొద్దు, వాళ్ళకి మంచిగా కనబడేలా ప్రవర్తించు. మనం ఏం చేస్తాం అదే చేస్తారు వాళ్ళు. వాళ్ళ ముందు సిగరెట్లు కాల్చు, నువ్వు తండ్రిగా వాళ్ళ ముందు నువ్వు సిగరెట్లు కాలిస్తే నీ పిల్లలు నువ్వు లేని టైంలో కాగితాలు సిగరెట్లు చుట్టుకుని కాలుతారు. మా నాన్నలాగే కాలుతాడు. నువ్వు వాడి ముందు ఏ డ్రెస్ కూడా వేసుకుంటావో అదే లింగిలు కట్టుకుని తిరుగుతాడు. నువ్వు గమనించు. నీ పిల్లల ముందే నువ్వు తాగితే నీ పిల్లలు ఏం చేస్తారు? అదే చేస్తారు. నువ్వేం చేస్తావు అదే చేస్తారు. నడుస్తున్నావు, నువ్వు బాగా గొడవలాడు, నీ పిల్లలు కూడా గొడవలాడు. నువ్వు బాగా ఊరి మీద తిరుగు, వాళ్ళ ఊరి మీద తిరుగుతారు. మనం ఏం చేస్తామో చెప్పండి, అదే చేస్తాం.